నమస్తే అండి. చాలామంది డెంటిస్ట్ని కలిసారు అంటే అది పంటి నొప్పి అనే కంప్లైంట్తోనే వెళ్తుంటారు. మరి ఆ పంటి నొప్పికి ఎక్కువగా పంటి పుచ్చే ప్రధాన కారణంగా ఉంటుంది. సో మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఒక 100లో 65 మంది అంటే అబోవ్ 18 ఇయర్స్ నుంచి ఒక 60 ఇయర్స్ వరకు చూసినట్లయితే కనుక ఒక 100లో 65 మందిలో పంటి పుచ్చులు మనం గమనించవచ్చు రీసెంట్ స్టడీస్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే మనకి 5 నుంచి 18 ఇయర్స్ చిన్నపిల్లలు మనం చూసినట్లయితే 50% మంది ఈ పంటి పుచ్చుని బారిన పడుతున్నారు. వీటికి గల ముఖ్య కారణం లేకపోలేదు. ముఖ్యంగా మన జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మరియు సరైన బ్రషింగ్ తెలియక ఏ విధంగా పళ్ళు క్లీన్ చేసుకోవాలి అనే విషయం తెలియక చాలామంది ఈ పుచ్చుల బారిన పడుతున్నారు. సో ఇంతలా పంటి పుచ్చున బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాటి కాస్ట్ కూడా తక్కువే ఉండదు. జనరల్ తక్కువ ఒక్కొక్క ఫిల్లింగ్ తీసుకుంటే కనుక మీకు తక్కువ 1000 రూపీస్ నుంచి 1500 నుంచి 2500 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క టీత్ ఫిల్లింగ్కి. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు పంటి పుచ్చుకు గల ప్రధాన కారణం ఏంటి, రీజన్ ఏంటి, దానికి గల బేసిక్ కాన్సెప్ట్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది, కాకపోతే ఆ బ్యాక్టీరియా సంఖ్య అనేది కొన్ని కోట్లలో ఉంటుందన్నమాట. తక్కువ 300 జాతులకు పైగా అంటే 300 స్పీషీస్ పైగా మన నోట్లో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్ రకరకాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే ఆహారం తింటామో గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని బ్రేక్ చేసి డైజెషన్కి ఉపయోగపడుతుంది, అంటే జీర్ణ ప్రక్రియలో అది సహాయపడుతుంది. అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనం ఏదైతే తింటామో ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పిజ్జా, బర్గర్స్, సాఫ్ట్ డైట్స్ కనుక తిన్నట్లయితే అందులో ఉండే షుగర్స్ని ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది వాడుకొని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసి మన పంటి పైపర్ ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది. సో అది చాలా స్ట్రాంగెస్ట్ లేయర్ అనమాట ఎనామిల్ అనేది. సో మన బాడీలోనే చాలా స్ట్రాంగెస్ట్ లేయర్. ఆ లేయర్నే ఆ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి దెబ్బతీస్తూ ఉంటాయి. ఇది ఏదో ఒక రోజు 2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు, కొన్ని రోజుల నుంచి జరిగే ప్రక్రియ. కాకపోతే మీరు అడగచ్చు, అదేంటి సార్ బ్యాక్టీరియా వచ్చి యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి పళ్ళను పాడు చేస్తుంటే మరి మన బాడీ రోగనిరోధక శక్తి ఏం చేస్తుంది, లేదా మిగతా నోరు ఏం చేస్తుందని మీరు అనుకో. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన ఆల్టర్నేట్ అనేది ఉంది. ఏంటి అక్కడ అద్భుతమైన ప్రక్రియ జరిగేది ఏంటంటే మన నోటి లాలాజలం అనమాట. ఈ ఎనామిల్ లేయర్ అనేది కాల్షియం, ఫాస్ఫేట్, మినరల్స్తో తయారు చేయబడి ఉంటుంది. మన నోటిలో ఉన్న లాలాజలం అంటే సెలైవాలో కూడా కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం, సోడియం, మినరల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వచ్చి ఈ పంటిని దెబ్బతీస్తుంటుందో ఆ మెటీరియల్ అనేది, టీత్ మెటీరియల్ అనేది డార్క్ అయిపోతుంది, చిన్నటి నల్లటి కలర్లో స్టార్ట్ అయ్యి చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. బట్ ఈ లాలాజలం అని వచ్చేసి మీకు వచ్చి రిపేర్ చేస్తుంది లాలాజలంలో ఉన్న కాల్షియం కానీ ఫాస్ఫేట్ కానీ. కాకపోతే ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి మీరు సింపుల్ షుగర్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, స్వీట్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక అది ఎక్కువ క్వాంటిటీ షుగర్ని వాడుకొని ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది బై ప్రోడక్ట్గా. ఒకవైపు ఏమో ఉమ్ములోని సాల్ట్స్, పొటాషియం రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాయి, ఇంకోవైపు బ్యాక్టీరియా ఏమో, బ్యాడ్ బ్యాక్టీరియా ఏమో మీకు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఎప్పుడైతే సరైన బ్యాలెన్స్ రాలేదో, బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క కౌంట్ పెరిగి యాసిడ్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువ జరిగిందో అప్పుడు మీకు పంటి పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు మీకు పంటి పుచ్చు అనేది రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్. బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే నోట్లో ఉంటుందో అది యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి ఈ విధంగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అయితే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడు పెరుగుతుందంటే మనం తీసుకునే ఆహార పద్ధతులు మనం సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల. మనం సపోజ్ పొద్దున్నే బ్రష్ చేసాం, ఆహారం తీసుకున్నాం, సరిగ్గా నోరు పుక్కిలించలేదు, అప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా పాచిలాగా మారి మీకు పంటి మీద పాచిలాగా ఫామ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఒక గ్రామ్ పాచిలో 2 × 10⁻11 బ్యాక్టీరియా ఉంటాయి అనమాట. అంటే అంత సంఖ్యలో ఉంటాయి బ్యాక్టీరియా. సో ఈరోజు పొద్దున్న బ్రష్ చేస్తారు, ఒక 24 అవర్స్ తర్వాత గ్యాప్ ఇస్తారు. ఎప్పుడైతే ఆ 24 అవర్స్ తర్వాత మీరు బ్రష్ చేయలేదు, సరిగ్గా బ్రష్ చేయలేని ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఆ పాచి ఫామ్ అయిపోతుంది. ఆ పాచిలో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంటి పుచ్చుకేమో స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా పంటి పుచ్చుకు కారణం అవుతుంది. అదే చిగుర్ల సమస్యకి కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటంటే ట్రిపోనిమా డెంటికోలా లేదా పీ జింజావరస్ అనే బ్యాక్టీరియా ఎక్కువగా కారణం అవుతుంటాయి అనమాట. డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వస్తారు, వాళ్ళకి పంటి నొప్పి వచ్చినప్పుడు మాత్రమే వస్తారు, ఎప్పుడు రెగ్యులర్ చెకప్కి రారు. ఎందువల్ల? వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఇంకొకటి ఆ పన్ను నొప్పి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ని ఇబ్బంది పెట్టడం వల్ల వస్తుంటారు. మరి ఆ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? ఆ పంటి పుచ్చు అనేది ఎనామిల్ లేయర్ దెబ్బతిని 2వ లేయర్ డెంటిన్ అనే లేయర్ వరకు వెళ్ళినప్పుడు కూడా మీకు సెన్సిటివిటీ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఆ చూద్దాంలే అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి లోపల నరం భాగం వరకు వెళ్ళినప్పుడు మీకు ఇమీడియట్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు ఫిల్లింగ్ అంటే టూత్ సిమెంట్ ఫిల్లింగ్ ప్రొసీజర్కి అది సెట్ అవ్వదు అనమాట. సో అందుకనే ప్రతి 6 నెలలకు కాకపోయినా ప్రతి సంవత్సరానికి ఒకసారైనా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని మీరు కలవండి. కలిసినప్పుడు ఏదైనా ఇనిషియల్ పుచ్చులు ఉంటే కనుక, అంటే చిన్న స్పాట్స్ లాగా స్టార్ట్ అయ్యి ఏదైనా స్ప్రెడ్ అవుతున్నాయి కనుక అది అక్కడితో అరెస్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పుచ్చు అనేది పెద్దగా అయ్యి పంటి నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరే కాదు, మీ పిల్లల్ని కూడా ఈ పంటి పుచ్చుల బారి నుండి కాపాడడానికి ప్రయత్నించండి. చేయండి. ఓకే, థ్యాంక్ యూ.